సో టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా మొత్తానికి సీట్ల సర్దుబాటు అయిపోయింది. అలాగే ఎంపీ స్థానాలు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 25 ఎంపీ స్థానాల్లో వీళ్ళే పోటీ చేస్తారని చెప్పేసి ఒక వార్త రావడం అనేది జరుగుతుంది. సో మొత్తానికి ఏ స్థానాల్లో టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు ఎవరన్నది ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం వచ్చేసి కంజరపు రామ్మోహన్ నాయుడుకి ఈసారి అవకాశం ఉన్నట్టు, అంటే వారి పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ అయినటువంటి రామ్మోహన్ నాయుడే మళ్ళీ శ్రీకాకుళం నుంచి ఈసారి సిట్టింగ్ బరిలో దిగుతున్నారు. అలాగే విజయనగరం చూసుకున్నట్టయితే కె చంద్రశేఖర్ రావు, అలాగే విశాఖపట్నం చూసుకున్నట్టయితే భరత్, అరకు చూసుకున్నట్టయితే ఎస్టీ సామాజిక వర్గం అది కొత్తపల్లి గీత భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీ స్థానాలు అని చెప్పేసి కూడా వింటున్నాం. అందులో కొత్తపల్లి గీత భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి అరకు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అలాగే అనకాపల్లి చూసుకున్నట్టయితే నాగబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ ఇద్దరు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తుంది జనసేన పార్టీ నుంచి. సో నాగబాబు అలాగే పవన్ కళ్యాణ్ అయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, అలాగే ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మేబీ నాగబాబుకి అవకాశం ఉన్నట్టు కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోవడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ ప్లస్ ఎంపీ అంటే కూడా కొంతమేర ఆయనకు మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక దానిపైన దృష్టి పెడితే డెఫినెట్గా అక్కడ గెలిచే అవకాశాలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ 2 విషయాల్లో మరోసారి ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వారు కాకపోతే నాగబాబు గారు బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హెడ్గా ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. సో రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి గారు బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. అలాగే కాకినాడ చూసుకున్నట్టయితే ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ నుంచి బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే అమలాపురం చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గం గంటి హరీష్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. నర్సాపూర్ చూసుకున్నట్టయితే రఘురామకృష్ణ రాజు గారు గతంలో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. 2019లో వారికి జగన్మోహన్ రెడ్డి గారికి వారికి వ్యక్తిగత కొన్ని విభేదాల వల్ల వారు వైసీపీ నుంచి అటు పోలేక బయటికి అంటే సస్పెండ్ చేస్తాం అది దాన్ని చాలా రకాలుగా చెప్పారు. అయినప్పటికీ వాళ్ళు మొన్నటి వరకు వైసీపీ ఎంపీగానే కొనసాగారు. సో నర్సాపూర్ నుంచి రఘురామకృష్ణరాజు పేరు వినిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అలాగే ఏలూరు చూసుకున్నట్టయితే భాష్యం రామకృష్ణ ఎంపీగా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. విజయవాడ చూసుకున్నట్టయితే కేశినేని చిన్ని, సో కేశినేని నాని మొన్నటి వరకు టీడీపీ పార్టీలో ఎంపీగా కొనసాగారు. 2014 కావచ్చు 19లో కూడా గెలవడం అనేది జరిగింది. హైట్రిక్గా గెలుస్తామని చెప్పేసి కేశినేని నాని గారు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. సో కేశినేని చిన్ని గారు కూడా ఈసారి సోదరుడి పైన గెలిచే అవకాశాలు మాకే ఉన్నాయి, టీడీపీ జెండా ఎగిరేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. సో టీడీపీ నుంచి కేశినేని చిన్ని బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ మచిలీపట్నం నుంచి చూసుకున్నట్టయితే బాలశౌరి జనసేన పార్టీ నుంచి బరిలో ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మచిలీపట్నం నుంచి బాలశౌరి జనసేన పార్టీ నుంచి దిగుతారని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అలాగే గుంటూరు చూసుకున్నట్టయితే పెమసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐగా ఉండి అక్కడ గుంటూరుకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చదువుకున్న వ్యక్తి, ఆర్థికవేత్త, అలాగే అమెరికాలో కూడా తను ప్రముఖ లెక్చరర్గా అలాగే డాక్టర్గా కూడా కొనసాగారు. సో గుంటూరు స్థానం నుంచి పెనసాని చంద్రశేఖర్కి ఖరారైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ బాపట్ల నుంచి చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గం ఉండవల్లి శ్రీదేవి లేకపోతే ప్రసాద్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. నరసరావు పేరు చూసుకున్నట్టయితే లావు కృష్ణదేవరాయలు పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే మరికొందరు పేర్లు చూసుకున్నట్టయితే ఒంగోలు నుంచి చూసుకున్నట్టయితే మాగుంట రాఘవరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. నెల్లూరు చూసుకున్నట్టయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
అలాగే కర్నూలు చూసుకున్నట్టయితే ప్రస్తుతం అది పెండింగ్లో ఉంది. అలాగే నంద్యాల చూసుకున్నట్టయితే భైరెడ్డి శబరి, అనంతపురం చూసుకున్నట్టయితే బీకే పార్థసారథి, హిందూపురం చూసుకున్నట్టయితే సత్యకుమార్ భారతీయ జనతా పార్టీ నుంచి సత్యకుమార్ గారు గతంలో అంటే కేంద్రంలో కీలకంగా వివరించారు. అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా గెలవడానికి భారతీయ జనతా పార్టీ గెలవడానికి కూడా కీలకంగా సత్యకుమార్ గారు వివరించారని చెప్పేసి కూడా ఒక టాక్. సో హిందూపురం నుంచి సత్యకుమార్ గారు ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. కడప నుంచి చూసుకున్నట్టయితే శ్రీనివాస్ రెడ్డి లేకపోతే వైఎస్ సౌభాగ్యమ్మకి అవకాశం, అంటే కడప నుంచి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. రాజంపేట చూసుకున్నట్టయితే ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మాజీ సీఎం ఎక్స్-సీఎం ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట నుంచి ఎంపీ బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ మధ్యకాలంలో వారు భారతీయ జనతా పార్టీకి రావడం అనేది జరిగింది. సో భారతీయ జనతా పార్టీ నుంచి రాజంపేట నుంచి ఎంపీగా బరిలో అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. తిరుపతి నుంచి చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గం రత్నప్రభ లేకపోతే నిహారిక, వనభాగ లక్ష్మి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. చిత్తూరు చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గం డి ప్రసాదరావు పేరు ప్రధానంగా వినిపిస్తుంది. సో ఈ 25 మంది బీజేపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ ఇదే అని చెప్పేసి కూడా కొంతకాలంగా చర్చ నడుస్తుంది. వీరి అభ్యర్థులు ఉంటారని చెప్పేసి కూడా అంటున్నారు. సో మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో 25 మందిలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి, అండ్ డెఫినెట్గా వీరికి అని చెప్పేసి మీరు భావిస్తున్నారా, ఇంకెవరికైనా అవకాశం ఇస్తే అక్కడ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.